మేడం మీరు ఆల్మోస్ట్ గత దశాబ్దం పైగా వైద్య సేవలు అందిస్తున్నారు. సో ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే ఈ ఐవీఎఫ్ మీద కావచ్చు, మిగతా ఈ వాటి మీద ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ జరిగి చాలా సార్లు ప్రొసీజర్లకు వెళ్ళి ఎక్కువ మంది ఫైనాన్షియల్ లాస్ అవుతున్నారు యాక్చువల్గా. సో నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, అంటే ప్రమోషన్ వీడియో కింద ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 80 మంది వాళ్ళ బాధలు రాసుకుంటూ వచ్చినారు. సో దే సెడ్ 2 lakhs అని, నేను 8 lakhs పెట్టాను, 10 lakhs ఖర్చు పెట్టాను, 12 lakhs ఖర్చు పెట్టాను, ఇప్పటిదాకా ఫలితం లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ ట్రెండ్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సో మీరు అలాంటి వారికి ఇచ్చే సూచనలు ఏంటి? చాలా చాలా బాధాకరమైన ఒక ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది మనకి. అక్కడ మీరు చూసిందే కాదు, నా దగ్గరికి నేను ప్రాక్టికల్గా చూస్తాను. 3 yearsకి 4 yearsకి పిల్లలు కాలేదు, డైరెక్ట్గా ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళడము, ఐవీఎఫ్ చేసుకోవడము. నిన్ననే నేను ఒక పేషెంట్ చూసిన, చాలా బాధ అనిపించింది. అంటే ఆ కార్పొరేట్ కల్చర్, డాక్టర్లు మోస్ట్లీ అలా చెయ్యరు, బట్ ఆ కార్పొరేట్ కల్చరు, ఆ సిస్టము వల్ల డాక్టర్లతో అలా చేయిస్తుందో అర్థం కాలేదు ఆ పేషెంట్ చూసాకనే. ఆ పేషెంట్కి ఎలాంగేటెడ్ సర్విక్స్ ఉంది, అంటే సర్విక్స్ చాలా పెద్దగా ఉంది, యూట్రస్ చిన్నగా ఉంది. అంటే తనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. కొందరికి బై బర్త్ దేవుడు అలా ఇస్తాడు. అలాంటి వాళ్ళని వీళ్ళు మధ్యలో వాళ్ళు తీసుకెళ్ళి ఆమెకి ఐవీఎఫ్ చేసి నీకు పిల్లలు అవుతారు అది ఇది అని చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళి ఖర్చు పెట్టించి జీరో ఏమీ లేదు. అంటే దానికి ముందే తెలిసినా కూడా ఇలా కొన్ని కార్పొరేట్లు కొన్ని చేస్తున్నాయి. చాలా అంటే బాధపడి ఏడ్చా నేను. పేషెంట్ ఏడ్చిందే, నేనే ఏడ్చా. అంటే ఇంత తెలిసినా కూడా ఎక్కడ మనకి, అంటే అందరు డాక్టర్స్ అలా ఉన్నారని కాదు, కానీ కొన్ని జరుగుతున్నాయి. డాక్టర్ల మోస్ట్లీ నేను డాక్టర్ కమ్యూనిటీ అయితే 100% మంచి మనసున్న డాక్టర్సే ఉంటారు. ఎవరికి కూడా మోసాలు చేయాలి వీళ్ళకి ఆ మెంటాలిటీతో పెరగాం. ఎందుకంటే ఫస్ట్ నుండి మేము ఇప్పుడు ఉస్మానియాలో వెళ్తాం, రోడ్ మీద ఉండేటోళ్ళు ఏమి 1 రూపీ కూడా ఉండదు, వీళ్ళందరూ ఉస్మానియాకి వస్తారు. అట్లాంటి వాళ్ళతో మేము వాళ్ళని హీల్ చేయాలి, వాళ్ళని ట్రీట్ చేయాలి. అలా ఏ డాక్టర్ అయినా కూడా ఒక బాధలో వచ్చే ఒక పేషెంట్ చూస్తాం కాబట్టి వాళ్ళ నుండి మేము డబ్బులు లాగేయాలి, వాళ్ళని మోసం చేయాలనే 99% ఏ డాక్టర్కి ఉండదు. ఎక్కడో ఒక దగ్గర ఏ సిస్టమో మరి వాళ్ళ ప్రెషరో ఏందో తెలియదు, కానీ అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది అనమాట. అలాంటివి చేసి ఐవీఎఫ్లు అంటే అవ్వదు అని తెలిసినా కూడా ముందుకెళ్ళి చేయించి వాళ్ళతో ఖర్చులు పెట్టించి ఇంకా అవ్వదు అని పంపిస్తున్నారు. సో అది చాలా బాధాకరం అనిపించింది. అట్లాంటి సంఘటనలు చాలా రేరే, బట్ జరుగుతున్నాయి. మీకు ఒక డాక్టర్గా అంటే మీ ఈ సర్వీస్లో అంటే మీకు బాగా కిక్ ఇచ్చింది కావచ్చు, లేదా మీకు సంతృప్తి ఇచ్చింది కాబట్టి ఏమైనా కేసులు వివరిస్తారా? అంటే ఎవరికైనా ప్రెగ్నెన్సీ కాకపోవడానికి, అంటే ఈ ప్రెగ్నెన్సీ అవ్వడం కావచ్చు, లేదా బిడ్డను చూసినప్పుడు కావచ్చు, ఏదన్నా వైద్యం గురించి? నేనంటే ఐ లవ్ మై ప్రొఫెషన్. నేను గైనక్లోకి రావడం, ఎంబీబీఎస్ చేయడం కూడా గైనకాలజిస్ట్ అవ్వాలని చిన్నప్పటి నుండి అదొక ప్యాషన్ అనమాట. మా మమ్మీని చూడడం వల్ల, వాళ్ళు ఇచ్చే ప్రేమ చూడడం వల్ల, అసలు ప్రేమించడం తప్ప డబ్బులు తీసుకోదు మా మమ్మీ. వాళ్ళు అంత ఇష్టపడతారు. వాళ్ళ చేతిలో ఏది ఉన్నది, పాల, కూరగాయలు, పళ్ళు, ఏది కావాలంటే అది తెచ్చియడం. నేను చిన్నప్పటి నుండి వాళ్ళంతా నన్ను ప్రేమ చేయడం చూసి ఇంకా ఆ ప్రొఫెషనే నాకు కావాలి, ఆ ప్రేమనే నాకు కావాలి అని చెప్పి ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన. అంత పిచ్చి అనమాట గైనిక్ అంటే. సో ప్రతి కేసుని నేను ఒక ఛాలెంజ్, మామూలుగా ప్రెగ్నెన్సీ కోసము పెళ్ళైనాక 6 monthsకో 7 monthsకో ప్రెగ్నెంట్ పాజిటివ్ అని వచ్చే వాళ్ళకి అంత హ్యాపీనెస్ అనిపించదు నాకు. ఒక 10 years అయింది, 15 years అయింది. ఒక పేషెంట్ 18 years అనమాట, పెళ్ళయి 18 years, ఎన్నో ఐవీఎఫ్లు, 3 ఐవీఎఫ్లు, ఐయుఐలు అన్నీ ఫెయిల్. 18 years పెళ్ళయి ఆల్మోస్ట్ తను ఇప్పుడు 40 రీచ్ అవుతుందన్నమాట. 40 years దగ్గరగా ఉన్నప్పుడు నేను నా దగ్గరికి వచ్చింది, పిల్లలు కావాలి అవ్వట్లేదని, ఇన్ని ఫెయిల్ అయ్యాయి, ఇంకా నో ఆప్షన్, నాకు నువ్వు ఒకటే ఆప్షన్ అని వచ్చింది. అలాంటివి అంత నమ్మకంగా నా దగ్గర అది చేయడం నాకు ఛాలెంజ్ అనిపిస్తుంది. అది ఎట్లనే చెయ్యాలి అని అనిపించి ఆ 18 years ఒక 2 monthsలో తను పాజిటివ్ వచ్చింది. అప్పుడు ఇంకా నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే అసలు వాళ్ళకు కూడా అంత హ్యాపీనెస్ ఉండదు, పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా. నాకు అంతకన్నా ఎక్కువ హ్యాపీనెస్ అట్లా. అది హైయెస్ట్ 18 years, మిగతా వాళ్ళు 10 years, 12 years, 8 years ఎంతమంది ఉన్నారు. అలా చాలా ఇయర్స్ తర్వాత, చాలా ఐవీఎఫ్ ఫెయిల్ తర్వాత నేను సక్సెస్ అయ్యి పాజిటివ్ వచ్చినా కూడా నాకు హ్యాపీ ఉండదు. బేబీని వాళ్ళ చేతిలో పెట్టినప్పుడే నాకు. చాలామంది ఏంటంటే టెస్ట్ బేబీ ఐవీఎఫ్ సెంటర్లలో పాజిటివ్ వచ్చింది అంటే అది ఒక లెక్క కింద, మేము ఇన్ని పాజిటివ్లు చేసినాం,
అది బేబీని ఎంతమంది బేబీని ఇచ్చిన వాళ్ళ చేతి చాలా మంది ఒకసారి పాజిటివ్ వచ్చింది పోయింది, ఐవీఎఫ్ చేసినాం పాజిటివ్, ఇట్లా అలా చూస్తూ ఉంటా. బాధ అనిపిస్తుంది, అన్ని లక్షలు పోయడము అవి వాళ్ళకి ఎంత బాధ అవుతుంది. ఒక ఎలా అయినా ఏంటంటే రెండో సైకిల్కి ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అయితే మళ్ళీ రెండో సైకిల్కి వెళ్ళాలంటే మళ్ళీ డబ్బులు సేమ్, మళ్ళీ మూడో సైకిల్ డబ్బులు. అంతైనా సక్సెస్ అయితే బాగుంటుంది. అది ఫెయిల్ అయ్యి ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వస్తే అసలు నా దగ్గర అడ్మిషన్లో ఉండి కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకొని ఐవీఎఫ్ల తర్వాత ఇట్లా చూస్తూ ఉంటాను అనమాట. సో అది నార్మల్ అవ్వాలి అని కోరుకుంటున్నా. డిప్రెషన్ ఎవ్వరికి కూడా రావద్దు, మళ్ళీ అంత బాధల్లో ఎవ్వరు చూడొద్దని నేను 100% దేవుని కోరుకుంటా. నేను అంటే మీ రీల్స్ చూశాను, మీ వీడియోస్ కొన్ని చూశాను. సాధారణంగా అంటే ఫైనల్గా ఒక 2-3 days వెయిట్ చేయడం కానీ, 1 day వెయిట్ చేయి నార్మల్ చేయడం కానీ, లాస్ట్గా బేబీని పట్టుకొని వాళ్ళ మమ్మీకో వాళ్ళ అత్తమ్మకో చేతిలో పెడతారు కదా, అప్పుడు వాట్ రన్స్ ఆన్ యువర్ మైండ్? ఎట్లా ఫీల్ అవుతారు యాక్చువల్గా? అసలు నేను అది దానికోసమే అసలు వాళ్ళకి నార్మల్ చేయడం, వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూడడానికే. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే నాకు అదేంటి కిక్ ఎక్కినట్టే ఉంటుంది. నాకు ఒక చిన్న ప్రొసీజర్ డిస్క్ ప్రొలాప్స్ అయితే ప్రొసీజర్ అయి 1 month రెస్ట్ తీసుకోవాలన్నారు. 1 week తీసుకునే వరకు నాకు ఏదో ఆల్కహాల్ విత్డ్రావల్, ఆల్కహాల్ తాగేవాళ్ళు తాగకపోతే ఎట్లుంటది అట్లా అయ్యింది నాకు 1 week తీసుకునే వరకు. ఎందుకంటే వాళ్ళని చూస్తుంటేనే అది ఒక రకమైన హ్యాపీనెస్. నాకు హెల్త్ బాగాలేకున్నా ఫీవరిష్ ఉన్నా సరే వాళ్ళని చూసి వాళ్ళ ముఖంలో సంతోషం చూసి అదొక హ్యాపీనెస్సే వేరు. నాకు వీళ్ళు డబ్బులు ఎంత కడుతురు, ఇంత నాకు ఏది తెలియదు, ఎంత కడుతున్నారు అంత ఏది తెలియదు. ఎవరైనా హెల్ప్ చేయమని అడిగితే సార్ని అడిగి హెల్ప్ చేయడమే తప్ప. నాకు కొందరు అంటారు మేడం ఏం పడి డే అండ్ నైట్ అట్లా చేస్తుంది, డబ్బుల కోసం చేస్తుందేమో అని కొందరు అనుకుంటారు. డబ్బులు అసలు నాకు అసలు సంబంధమే లేదు. నాకేంటంటే వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళు నా హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళారు, నా దగ్గరికి ఒక్కసారి వచ్చారంటే తల్లి బిడ్డ క్షేమంగా వెళ్ళాలి, వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలి. నేను ఒకటి ఏంటంటే ఒక ఫ్యూచర్గా ఏమనుకుంటున్నా అంటే ఒక ఇన్ఫర్టిలిటీ వాళ్ళు నా దగ్గరకు వస్తే వాళ్ళకి ఏదో మినిమల్ ఛార్జ్తోని ఈ టెస్టులు అని ఇవన్నీ ఐవీఎఫ్ సెంటర్లలో ఏమవుతుందంటే లక్షలు ఇల్లులు అమ్ముకుంటున్నారు, భూములు అమ్ముకుంటున్నారు, లక్షలు ఖర్చులు అవుతున్నాయి, కానీ రిజల్ట్ లేదు. కొన్ని రిజల్ట్ ఉంటేనే వాళ్ళు హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఆ హ్యాపీ ఎండింగ్ లేని వాళ్ళని చూసినప్పుడు ఒక రకమైన ఆలోచన వస్తుంది, వీళ్ళకి ఏదైనా చేసి పాజిటివ్ చేసి ఇంత మినిమల్ ఛార్జ్కే నేను చేయగలగాలి. ఆ దేవుణ్ణి అదొక్క కోరిక నాకు లైఫ్లో ఉంది, అది ఎప్పుడు నెరవేరాలని. గవర్నమెంట్ అన్నా దాన్ని చూసుకొని కానీ ఆ పేషెంట్ ఇంత ఖర్చు ఏదో ఇంత పే చేస్తే మేము మొత్తం అన్ని టెస్టులు చేస్తాము, ఐవీఎఫ్ ఐయుఐ నార్మల్లా ఏదో ఒక చేసి నీకు ఒక బేబీని చేతిలో పెట్టాలి, బేబీలు చేతిన మీద ఇంత అవుతుంది అంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఆ మెంటల్ ట్రామా ఉండదు అనేది నాకు ఒక లైఫ్లో అదొక ఇలా ఉందన్నమాట. అది నెరవేరాలని దేవుని కోరుకుంటున్నా. గవర్నమెంట్ అయినా సరే ఎవరైనా సరే నేనే చెయ్యాలని నేను లేదు, ఎవరు చేసినా సరే పాపం వాళ్ళ బాధ తీరుతుంది. ఇన్ఫర్టిలిటీ చాలా రేషియో పెరిగిపోతుంది, ఇన్ఫర్టిలిటీ రేట్ చాలా పెరిగిపోతుంది. అప్పట్లో అసలు లేదు, ఈ ప్రాబ్లమ్స్ ఏవి లేవు. ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి కొత్తగా ఎవరైనా అలా చేసి వాళ్ళకి సంతోషంగా చేస్తే సో అప్పుడు ఏమవుతుంది, హ్యాపీ ఫ్యామిలీస్ ఉంటాయి. హ్యాపీ ఫ్యామిలీస్ ఉంటేనే కదా మన సొసైటీ హ్యాపీగా ఉండి కంట్రీ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఎన్నో అమూల్యమైన సలహాలు ఇచ్చారు, ఎన్నో వాటి మీద మీ అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.